నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ షాప్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 4 అంతస్తుల భవనంలో చెలరేగిన మంటలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 18 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్నారు. భవనంలో వాచ్మెన్ పిల్లలు 2తో పాటుగా మరో 4 చిక్కుకున్నట్లుగా చెబుతున్నారు. భవనం సెల్లార్లో పెద్ద ఎత్తున ఫర్నిచర్ సామాగ్రి ఉండడంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. దీంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భవనంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు రోబోని లోనికి పంపే ప్రయత్నం చేస్తున్నారు అగ్నిమాపక అధికారులు. ప్రమాదపు వివరాలు తెలుసుకున్న సిపి సజ్జనార్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ షాప్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 4 అంతస్తుల భవనంలో చెలరేగిన మంటలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 18 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పుతున్నారు. భవనంలో వాచ్మెన్ పిల్లలతో పాటుగా మరో 4 పిల్లలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. భవనం సెల్లార్లో పెద్ద ఎత్తున ఫర్నిచర్ సామాగ్రి ఉండడంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. దీంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భవనంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు రోబోని లోనికి పంపే ప్రయత్నం చేస్తున్నారు అగ్నిమాపక అధికారులు. ప్రమాదపు వివరాలను తెలుసుకున్న సిపి సజ్జనార్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. రైట్కి ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, చెప్పండి, నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాము. అయితే విజువల్స్ లో చూస్తుంటే మంటలు ఏమాత్రం కూడా అదుపులోకి రానట్లుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? అలాగే సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? తేజ, లక్ష్మి, ఇటు నాంపల్లిలో సరిగ్గా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలు 12:30 మధ్యలో కూడా ఇక్కడ ఉన్నటువంటి బచ్చాస్ క్యాస్టల్ ఫర్నిచర్ ఫర్నిచర్ కి సంబంధించినటువంటి షాప్ లో ఇక్కడ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఇది 4 అంతస్తుల భవనంగా కూడా ఇక్కడ కనిపిస్తుంది. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. అయితే 12:30 ఈ ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటం, అది కూడా సెల్లార్ లో కూడా పూర్తి స్థాయిలో ఫర్నిచర్ కనీసం గాలి కూడా దూరనంత, అంటే
హైదరాబాద్ నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ షాప్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 4 అంతస్తుల భవనంలో చెలరేగిన మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 18 ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. భవనంలో వాచ్మెన్ పిల్లలతో పాటుగా మరో 2 కూడా ఉన్నట్లు తెలుస్తోంది. భవనం సెల్లార్లో పెద్ద ఎత్తున ఫర్నిచర్ సామాగ్రి ఉండడంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. దీంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భవనంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు రోబోని లోపలికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు అగ్నిమాపక అధికారులు. ప్రమాదపు వివరాలను తెలుసుకున్న సిపి సజ్జనార్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. చెప్పండి మీరు తేజ దీనిపై మరింత సమాచారం అందించడానికి ఫోన్ లైన్ లో జాయిన్ అయ్యారు. తేజ చెప్పండి, ఏంటి సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి తేజ? అక్కడ లక్ష్మి మొత్తంగా అయితే ఇటు నాంపల్లిలో బచ్చాస్ క్యాస్టల్ కి సంబంధించినటువంటి ఫర్నిచర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇది 4 అంతస్తుల బిల్డింగ్. బయటకు మాత్రం 4 అంతస్తుల అంటే ఇది 4 అంతస్తుల భవనం, ఇక్కడ ఫర్నిచర్ షాప్ ఉందని అక్కడ చెప్తున్నప్పటికీ కూడా ఇది ఒక భారీ గూడౌన్ గా ఉంది, చాలా పెద్ద గూడౌన్ లాగా ఉంది అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే సరిగ్గా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల సమయంలో కూడా ఇక్కడ షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకుని, అంటే ఇక్కడ ఒక్కసారిగా కూడా ఈ ఫర్నిచర్ షాప్ నుంచి మంటలు ఎగిసిపడటంతో ఒక్కసారిగా ప్రమాదం సంభవించింది అన్నట్లుగా తెలుస్తుంది. కానీ తెల్లారులో మాత్రం కనీసం గాలి కూడా దూరనంత ఆ విధంగా కూడా సెల్లార్ మొత్తం కూడా ఈ ఫర్నిచర్ తో నిండిపోయింది. కనీసం సేఫ్టీ మెజర్మెంట్స్ అనేటువంటి ఈ సేఫ్టీ ప్రికాషన్స్ అనేటువంటిది కనీసం పాటించలేదని తెలుస్తుంది. మొత్తంగా ఇటు 4 వైపులా కూడా గ్లాసెస్ ఉండటం ఈ భవంతికి, వీటన్నిటి కూడా లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి అయితే మాత్రం ఇటు ఫైర్ ఇంజన్ సిబ్బందికి లేకుండా పోయింది. తొలుతగా అయితే ఫైర్ ఇంజన్ సిబ్బంది ఈ సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి 4 ఫైర్ ఇంజన్లు చేరుకొని అక్కడ మంటలను అదుపు చేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇది ఇంతవరకు అదుపులోకి వచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ సుదీర్ఘంగా 6 గంటల నుంచి రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. మొత్తంగా దూది, కాటన్, అదేవిధంగా వుడ్ సంబంధించి ప్లాస్టిక్ కి సంబంధించినటువంటి సామాగ్రి ఎక్కువగా ఉండటం, ఈ గూడెంలో ఎక్కువగా ఉండటంతో మంటలు అనేటువంటి అదుపులోకి రావటం అనేటువంటిది క్లిష్టతరంగా మారింది అన్నట్లుగానే చెప్పాలి. ఇప్పటికే హైదరాబాద్ సిపి సజ్జనార్ అక్కడికి చేరుకున్నారు, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అయితే అక్కడ సమీపంలో ఉన్నటువంటి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి అటువైపు వెళ్ళేటువంటి సందర్శకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా తాత్కాలికంగా ఈ రోజు వాయిదా వేసుకోవాలని కూడా ఇటు హైదరాబాద్ సిపి సజ్జనార్ అయితే ఒక సూచన విజ్ఞప్తి చేశారన్నట్లుగానే చెప్పాలి. మొత్తంగా ఇక్కడికైతే ఇప్పుడు తాజా పరిస్థితి చూస్తే 6 గంటల నుంచి రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఇంకా మరిన్ని 2 గంటల పాటు ఇదేటువంటి ఈ రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగేటువంటి, అంటే ఒక కొలిక్కి రావాలంటే మరో 2 గంటలు అయితే కానీ ఏమీ చెప్పలేమనేటువంటిది అయితే మాత్రం హైదరాబాద్ సిపి సజ్జనార్ చెప్తున్నారు. 18 ఫైర్ ఇంజన్లు వచ్చి చేరుకున్నాయి. భవంతికి 4 వైపుల నుంచి కూడా కొన్ని వైపుల నుంచి గోడలు బద్దలు కొడుతున్నారు, కొన్ని వైపుల నుంచి 4 వైపుల గ్లాసెస్ ఉండటంతో ఆ గ్లాస్ అన్నింటిని కూడా బ్రేక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా లోపలికి వెళ్ళటానికి దట్టమైనటువంటి పొగ, మంటలు ఉండటం, అసలు లోపలికి వెళ్ళడానికి సరైనటువంటి మార్గం లేకపోవడంతో పోలీసులకు ఇటు అగ్నిమాపక సిబ్బందికి చాలా క్లిష్టతరంగా మారింది. అయినప్పటికీ కూడా ఒక రోబో సహాయంతో లోపల ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది, లోపల చిక్కుకుపోయినటువంటి ఒక మహిళ కావచ్చు, 2 చిన్నారులు కావచ్చు, మరో ముగ్గురు ఉన్నట్లుగా, అంటే మొత్తం 6 ఉన్నట్లుగా కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. సో మొత్తంగా రెస్క్యూ ఆపరేషన్ అయితే మరింత కొంత సమయం పట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ అంతకంతకు మంటలు అనేటువంటి చెలరేగుతున్నాయి, కానీ అదుపులోకి తీసుకురావడం క్లిష్టతరంగా మారింది. ఇక్కడ రణరంగమైనటువంటి పరిస్థితిగా మారింది అన్నట్లుగానే మనం చెప్పాలి లక్ష్మి. అయితే తేజ, మీరు చెప్పినట్లుగా లోపలున్న చిక్కుకున్నటువంటి వారి పరిస్థితి ఎలా ఉందో, అంటే రోబో సహాయంతో ఏమైనా విజువల్స్ కానీ అటువంటివి ఏమైనా బయటకు తెలిసేటువంటి అవకాశం ఉందా? అలాగే మరి లోపలున్న వారిని బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు ఎంతవరకు ఉన్నాయి తేజ? రైట్, థ్యాంక్ యూ తేజ.